ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది సీట్స్ ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. మీరున్న ప్రాంతంలో దాదాపు ఒక 7 సార్లు ఎలక్షన్ జరుగుంటాయి స్థానిక ఎన్నికల్లో. ఆ ఎన్నికల్లో ప్రజల్ని మీరు చైతన్యపరిచి వాళ్ళని అసెంబ్లీకో లేదంటే కింద లోకల్ బాడీకో పంపించుంటే వాళ్ళతో చైతన్యం కనిపించుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా, మీకు ఇంకా మద్దతు వచ్చి ఉండేది కదా. అంటే ఇప్పుడు మా వ్యూహం లోపట్నే మా వ్యూహం ఎత్తుగడ లోపట్నే అది లేదు కదా. ఇగో వ్యూహం ఎత్తుగడ వ్యూహం అంటే కార్యక్రమం, పార్టీ కార్యక్రమం లోపట్నే ఇప్పుడు ఏంటిదంటే పార్టీ కార్యక్రమం ఇచ్చింది సాయుధ తిరుగుబాటు ద్వారానే నీ రాజ్యాధికారం సాధించుకుంటామనే టార్గెట్ పెట్టుకున్నాం. దాంట్లో భాగంగానే మేము బుల్లెట్ ద్వారా అంటారు, బ్యాలెట్ ద్వారా నేను అంటున్నా అనేది పెట్టుకుంది. ఇప్పుడు అట్లా అనుకున్నప్పుడు ఆ ఎసులుబాటు లేనప్పుడు ఈ ఎసులుబాటు కూడా ఉండదు. ఎన్నికలు అంటే మనకు రావు, పార్లమెంట్ ద్వారా మనం విజయం సాధించలేము అని అట్లా దాంతో చేసింది కదా. కాబట్టి చేసినప్పుడు ఈ పరిస్థితులు మారినాయి కదా. మీరు ఒక రాజ్యంతో పోరాటం చేస్తున్నారన్న, లక్షలాది మంది సైన్యులు ఉంటారు, తుపాకులు ఉంటాయి. మీ దగ్గర ఉన్న వనరులతో మీకున్న మద్దతుతో చేయగలమని ఎప్పుడైనా అనుకున్నారా? సాహసం చేస్తున్నారు కదా. సాధ్యమైన మేరకు చేయగలుగుతాము అనేది నమ్మకం ఉండే. ఓకే, కానీ ప్రతి మనిషికి, సామాన్యుడికి, ఎవరికైనా ఓటే బలం. ఓకే, మన ఓటుని నోటుకు అమ్ముకోకూడదు అన్న విషయాన్ని ప్రజలకి, అక్కడున్న మీరున్న ప్రాంత ప్రజలకైనా కనీసం చెప్పారా? మేము ఖచ్చితంగా విషయం చెప్తాం. ఎందుకంటే మీరు ఓటేసినా, మనం నిజాయితీగా ఓటేసినప్పుడే ప్రశ్నించగలుగుతాం. కానీ మనం డబ్బుకు అమ్ముడు పోయి ఓటేస్తే రేపు ప్రశ్నించగలుగుతామా అంటే ప్రశ్నించలేము. అంతే కదా. అంటే మనం అమ్ముడు పోతున్నామని అర్థం. దాని మేరకు అతడు ఏం చేస్తాడు అంటే, నేను ఒక 4 లక్షలు పెట్టినంటే తను 8 లక్షలు తీసుకోవడం కోసం సిద్ధమవుతాడు. అప్పుడు నష్టం ఎవరికి? ప్రజలకి కదా. కాబట్టి మేము నిజాయితీగానే ఓటేయాలి, ఇది సరైనది కాదు, ఈ డబ్బులకు అమ్ముడు పోయి ఓటేయడం అనేది మన హక్కు, మన అధికారాన్ని మనం అమ్ముకున్నట్టే. కనీసం దాని మేరకైనా మనకు గట్టిగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. మీరు ప్రశ్నించాలంటే ఫస్ట్ మనం గట్టిగా ఉండాలి. గట్టిగా ఉండాలంటే మనం వేసే ఓటు ఏదైతే ఉంటుందో అది నిజాయితీగా వేయాలనే పార్టీ చెప్తుంది. అది ప్రజలు సమ్మతించారా? ఖచ్చితంగా చెప్తుంది. మీరు చెప్పుంటారు, కానీ ప్రజలు విశ్వసించారా అని? విశ్వసిస్తారు ఖచ్చితంగా. కానీ ఏమైపోతున్నదంటే ఇక్కడ మీరు అడిగిన దానికి చెప్తున్నా, ఇప్పుడు ప్రజలకు ఆర్థికంగా ఎప్పుడు వెనుకబడి ఉంటున్నారు చాలామంది. కొద్దిమంది వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి ముందడికి రావచ్చు. కానీ అలాంటి పరిస్థితులు ఏమవుతుందంటే, ఇప్పుడు ఉన్నట్లాంటి ప్రభుత్వాలు కూడా ఎక్కువ డబ్బు పెట్టి గెలవడం కోసం ప్రయత్నం చేస్తున్నది కదా. అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు. ఇవాళ సర్పంచ్ ఎన్నికలకే ఒక 4-5 లక్షలు ఖర్చు పెట్టేది సర్పంచ్ గెలుస్తలేడు ఇవాళ. అలాంటి పరిస్థితి రావడానికి ఒకప్పుడు నీ చిన్నతనంలో అది లేదు, స్వచ్ఛందంగానే ఓటేసిండ్రు, స్వచ్ఛందంగానే కొన్ని కార్యక్రమాలు కూడా ఆఫీసులలో జరిగినాయి. కానీ ఇలా అలాంటి పరిస్థితిని మారడం అనేది అది ప్రజల మార్పు కాదు. అది నేను అనుకునేది ప్రభుత్వాలే అట్లా మారుస్తున్నాయని నేను అనుకుంటున్నాను. ఓకే, ప్రభుత్వాలు మారుస్తున్నాయి నేను కూడా అనుకుంటా. అటువంటి సమయంలో మీరు ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చి మీరు స్వయంగా నిల్చుంటే మీ త్యాగాలకు గుర్తించి ప్రజలు మిమ్మల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మీరు రాకుండా సాయుధ పోరాటం చేసి సాధిస్తాం అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటే? మీరే స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తే కనీసం సర్పంచ్గా చేసినా మిమ్మల్ని గెలిపించడానికి ప్రజలు ముందే ఉంటారు, ఎందుకంటే మీరు త్యాగాలకు పుట్టినలు కాబట్టి. కానీ మీరు రాకుండా, ఎలక్షన్ జరగకుండా సాయుధ పోరాటం ద్వారానే మనం రాజ్యం సాధిద్దాం అనుకోవడం కరెక్ట్ అంటారా? నేనున్న అప్పటి వరకు కరెక్ట్ అని నేను భావిస్తాను. ఎందుకంటే నేను దాంట్లోనే నేను ఆ లక్ష్యంతో పోయినా కాబట్టి అక్కడ ఉన్నంత మేరకు నేను దాన్నే భావిస్తానని నేను అనుకుంటున్నాను. మీరు అనుకుంటున్నారు, మీలాగే చాలా మంది ఇప్పుడు ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు. అది మిడిమిడి జ్ఞానంతో తీసుకున్న నిర్ణయం అని సెంట్రల్ కమిటీ మెంబర్ కూడా మల్లోజు వేణుగోపాల్ కూడా రాశారు. కరెక్ట్, మిడిమిడి జ్ఞానం కోవచ్చా? ఒకవేళ ఆయన అట్లా రాస్తే, ఆయన చేసినట్లాంటి, ఆయన ఒక పొలిటో బ్యూరో సభ్యునిగా తను చేసిన నిర్ణయమే తప్ప అనేది తను ఇప్పుడు చెప్తున్నాడు కదా. మరి 20 సంవత్సరాల కింద అదే మాట చెప్పొచ్చు కదా, మాకు చెప్పొచ్చు కదా. కాబట్టి దాన్ని ఇప్పుడు పార్టీ అంగీకరించు. మీ సమకాలికలు ఎవరెవరు? చాలా పెద్ద పెద్ద నాయకులతో పనిచేశారు కదా మీరు. ఇప్పుడు నాకైతేనేమో ఆనంద్ అన్న, తర్వాత ఇప్పుడు చంద్ర అన్న, పుల్లూరు ప్రసాద్ గారు,
ఇక లాస్ట్ వరకు అయితే అయినే ఉన్నాడు మా ఎమ్మటి. ఇంకా చాలా మంది అమరులు అయ్యిండ్రు, చాలా మంది ఇళ్ళకి వెళ్ళిపోయిండ్రు, ఉమ్. సరెండర్ అయ్యి వాళ్ళ జీవితాలు వాళ్ళు గడుపుతున్నారు. కానీ లాస్ట్ వరకు ఇక చంద్రన్న మా ఎమ్మటి ఉన్నాడు. ఈ మొత్తం సుదీర్ఘ ప్రయాణంలో మీ సమకాలీకులు అందరూ చనిపోవడం చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అండి మీకు? ఇక బాధ అనిపిస్తుంది. బాధ అనిపించకుండా ఎట్లా ఉంటుంది? బాధ అనిపిస్తుంది. ఇక బాధ కానీ వెంటనే అనిపిస్తుంది. మీ నిర్ణయం ఏమైనా మార్చుకున్నారా అటువంటి సంఘటన జరిగినప్పుడు? అంటే ఇప్పుడు అక్కడ ఉన్నట్లాంటి పరిస్థితుల్లో పుట్టిన నిర్ణయం మార్చుకొని ఏదో మనం వెళ్ళిపోదామనే భావానికి అయితే గురిగాము. ఉమ్. ఇంకా రెట్టింపుగానే మనం కొట్లాడాలి. ఖచ్చితంగా మనం వచ్చినట్లాంటి ఇంకా టార్గెట్ నమ్ముతున్నారా మీరు ఆ లైన్ని? ఆ? ఇంకా అక్కడ ఆ లాక్డౌన్ వరకు ఆ లైన్ నమ్మారు మీరు? అంటే అక్కడ ఉన్నప్పుడు ఇట్లా నమ్మకపోతే మనం నమ్మే కొట్లాడుతున్నాం కదా, అక్కడ నమ్మే ఒక కార్యక్రమాలు చేస్తున్నాం కదా, ఉమ్. అన్నప్పుడు నమ్ముతాం కదా. ఖచ్చితంగా నమ్మవలసింది, నమ్ముతాం కూడా దాన్ని. కొయ్యాడు సాంబయ్య గారు ఎక్కువగా ప్రెస్ నోట్ల మీద అజాదని ఎందుకు సంతకం పెట్టేవారు? ప్రెస్ నోట్ మీకు తెలిసే వస్తాయా, తెలియకుండా వస్తాయా? తెలిసి వస్తాయి. అంటే సంఘటన జరిగిన తర్వాత, సంఘటన జరగకముందా? అంటే ఆ సందర్భాన్ని బట్టి ఇవ్వడం అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక సంఘటన జరిగింది అని అంటే, ఒక ఘటన జరిగింది అని అంటే ఆ ఘటన మీద ఎట్లా అనే దాన్ని బట్టి స్టేట్మెంట్ రిలీజ్ చేస్తూ ఉంటాం, రాస్తాం, పంపిస్తాం మేమే. ఒకవేళ బంధు కాలు ఇచ్చారనుకున్నప్పుడు బంధుకాలప్పుడు కూడా రాస్తాం. అంటే ఇవన్నీ సెంట్రల్ కమిటీ తెలిసే జరుగుతాయి, జరుగుతాయి. మీకు మీరుగా ఇవ్వడానికి లేదు. ఇవ్వచ్చు. ఏ డివిజన్ కమిటీ ఆ డివిజన్ లోపల దానికి ఉన్న బాధ్యులుగా ఎక్కడి వాళ్ళు అక్కడ సమస్యల మీద స్పందిస్తూ స్టేట్మెంట్లు ఇవ్వచ్చు. సరే, మీరు చర్ల వెంకటాపురం కర్రగుట్ల వైపు ఉన్నారు, వాళ్ళు చాలా కాలం పనిచేస్తారు. పనిచేసే క్రమంలో ఎప్పుడైనా కుటుంబం మీరు బాధ్యత తీసుకున్నారు, పిల్లలు తమ్ముడిని చెల్లిని చదివించారు, మీరు వాళ్ళందరూ ఏమైపోయారా అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? ఇక వస్తుంది. వచ్చినా కానీ మనం ఇప్పుడు అక్కడ చేయవలసింది అయితే ఏం లేదు కదా. ప్రజల కోసం పోయినాం కాబట్టి ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలే వాళ్ళు, మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు, మా తల్లిదండ్రులు అనుకుని పని చేస్తున్నాం మనం. అంటే మీరు రక్త సంబంధం కన్నా వర్గ సంబంధం గొప్పదంటారు మీరు. గొప్పదనే భావించి. కానీ ఈ లోకాన్ని పరిచయం చేసింది మనకు అమ్మా నాన్న కదా, ఆ విషయం గుర్తుంది కదా? ఉంటుంది. ఈ లోకానికి పరిచయం చేసింది అమ్మా నాన్న. వాళ్ళని చూడవలసిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. అయినప్పటికీ వాళ్ళు మనల్ని కనిపించినందుకు ఇక మన సమాజానికి ఏదో రకంగా పనిచేయాలి అనే దాంతో పనిచేసినాం ఇప్పటి వరకు. ఓకే. పార్టీలో మహిళల పట్ల లైంగిక వేధింపులు గురి చేసి ఎలా ఉంటుందండి? అది జరుగుతుంటే మహిళల పైన వేధింపులు అనేటివి పార్టీలో జరగవు. జరిగితే పార్టీ భరించదు. పార్టీ ఎమ్మటే సస్పెండ్ చేస్తుంది, ఇంటికి పంపిస్తుంది, ఇంకా అరాచకంగా ప్రవర్తిస్తే బహిష్కరిస్తుంది. కానీ మహిళల మీద అనవసరమైనట్లాంటి వాక్యాలు చేసిన, అసభ్యంగా ప్రవర్తించిన పార్టీ దానికి తగ్గ నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ పార్టీ మిమ్మల్ని కూడా కొంతకాలం పక్కన పెట్టింది. ఎందుకు అంటే ఒక సంఘటన లోపల అది నా మిస్టేకే కావచ్చు. నా మిస్టేకే, ఎందుకనంటే మా క్యాడర్ను పరిశీలించడం లోపల, వాళ్ళు సరి చేయడం లోపల. అంటే ఇప్పుడు అర్జున్ రాజకుమార్లు అని చెప్పి పార్టీలో కోవట్టుగా తేలింది. ఎవరు? అర్జున్ రాజకుమార్ సరెండర్ అయ్యారు కదా, వాళ్ళ విషయాల లోపల పార్టీ నా మీద చర్య తీసుకుంది. ఎందుకు వాళ్ళని కోవట్ల? కోవట్లు అనేది పార్టీ భావించింది వచ్చిన రిపోర్ట్లను బట్టి. కాబట్టి వాళ్ళ బాధ్యునిగా నేను ఉన్నా కాబట్టి నువ్వు సరిగ్గా పరిశీలించలేదు కాబట్టి తప్పు. మన నాయకత్వం అన్నప్పుడు ప్రతి దాన్ని కూడా పరిశీలించాలి. పార్టీకి ఇంత పెద్ద నష్టం జరిగేది మనకు, కాబట్టి దీని మీద నీ మీద చర్య తీసుకుంటున్నాం. ఒక సంవత్సరం. సంవత్సరం. ఆ సంవత్సరం అంతా పార్టీ కార్యక్రమం దూరంగా ఉంటారు? లేదు, దూరంగా లేని నేను. ఏం చేశారు మరి? పార్టీ కార్యక్రమాల్లో పట్టిన భాగస్వామిగా పనిచేసింది. పార్టీలో ఎంతకాలం పనిచేశారు. ఒకవైపు ప్రభుత్వం పోలీసులు ఒత్తిడి ఉంది, ప్రజలు పార్టీకి దూరం అవుతున్నారు. ఇక్కడ మీకు ఆత్మరక్షణకి, మీకు రక్షణ కల్పించాలని బాధ్యత కూడా పార్టీది. కానీ మీకు పక్కన పెట్టడం వల్ల రక్షణ తగ్గిస్తారా, లేదు కంటిన్యూ అవుతుంది? అది ఉంటుంది, రక్షణ ఉంటుంది, బాధ్యతలను చేయాలంటే. ఇప్పుడు నేను కానీ మరి ఏంటి సస్పెండ్ చేయడం వల్ల ఏంటి? పై కమిటీ సభ్యుల్ని ఇప్పుడు మనము పై కమిటీ నెంబర్లో మనకు అక్కడ నుంచి కొద్దిగా తగ్గిస్తుంది. డీసీ జిల్లా కమిటీలో పెడుతుంది కొద్ది రోజులు. ఆ జిల్లా కమిటీలో పెట్టి ఆ జిల్లా కమిటీ కార్యక్రమాల లోపల మనల్ని ఇన్వాల్వ్ చేస్తుంది. రక్షణ తగ్గించడం ఉండదు. కొంత నువ్వు అక్కడ కూడా ఇక నేను చేయలేను అనేది మనస్తాపానికి మనకు గురైతే నువ్వు అధ్యయనం చేయమని చెప్తుంది. అవునా? నువ్వు అధ్యయనం ఏం చేయకు అని చెప్తుంది, కానీ బాధ పెట్టదు, ఇబ్బంది పెట్టదు. కానీ పార్టీ కోవట్ల పేరు మీద కొంతమంది హత్య చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే కొన్ని చేసిన దాంట్లో కొన్ని మిస్టేక్లు కూడా లేవని నేను అనను. ఆ మిస్టేక్లు కూడా జరుగుతాయి.
కానీ మెజార్టీగా మాత్రం పార్టీ తన పాలసీకి అనుగుణంగా సరైన పద్ధతుల్లో పట్టినే ఇప్పటి వరకు నేను చూసిన దాంట్లో ప్రజా కోర్టులనే ఎక్కువ మందిని అట్లాంటి వాళ్ళను శిక్షించింది ఉన్నది, చాలామందిని వదిలేసింది కూడా ఉన్నది.